హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ వీడియోలో అయితే ప్రాసెస్ అంతా కూడా మీరు చూస్తూ ఉండండి. నేనైతే మీకు ఒక కోడలి కథ అయితే చెప్తాను. ఆ స్టోరీ వినేసి మీరు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఒక కోడలి కథ అండి. వాళ్ళ ఇంట్లో కోడలు, అత్తగారు, మావయ్య గారు, వాళ్ళకి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనవళ్ళు, మనవరాలు కూడా ఉన్నారండి. కానీ ఆ కోడలు వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు ఇద్దరూ కూడా కుటుంబాన్ని మర్చిపోయి చిందరవందర చేసేసారండి. ఏం చేశారంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా విడిపోయి బాధ్యతలను మర్చిపోయి ఎవరికి వాళ్ళు యమునా తీరములాగా దూరంగా అయితే ఉన్నారండి. ఆ కొడుకు, కోడలు కూడా వాళ్ళ అత్తగారు, మావగారు ప్లేస్‌లో నిలబడి వాళ్ళ బాధ్యతలనైతే వీళ్ళు చూసుకుంటూ ఉన్నారండి. ఆ కోడలి వాళ్ళ మామగారు వాళ్ళ కుటుంబం అయితే చాలా పెద్దదండి. ఆ మామగారు సైడ్ నుంచి బంధువుల్లో ఏ ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ ప్లేస్‌లో కొడుకు, కోడలు వెళ్ళి ఆ బాధ్యతలనైతే చూసుకునేవాళ్ళండి. ఆ కోడలు వాళ్ళ మామగారికి ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళ కొడుక్కే చెప్పేవాళ్ళండి. ఆ కొడుకు, కోడలు బాధ్యతగా మా బాధ్యతే కదా! మా వాళ్ళే కదా! అని అన్ని పనులు, అన్ని బాధ్యతలు వాళ్ళ మీదే వేసుకునేవాళ్ళండి. అంతే కాదండి. ఆ ఆడపిల్లల బాధ్యత కూడా ఆ కొడుకు, కోడలే తీసుకున్నారండి. మేనకోడలికి చెవులు కుట్టించడం నుంచి అన్న బాధ్యత, మేనకోడలి బాధ్యత అన్నీ కష్టము, సుఖము ఆడపిల్లలకి ఎందులోనూ లోటు లేకుండా చూసుకునేవాళ్ళు ఆ కొడుకు, కోడలు. ఇక్కడ వరకు మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మిగిలింది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అలాగే ఈ స్టోరీ అయితే నేనే నా ఓన్ క్రియేటివిటీతో క్రియేట్ చేసి రాసుకున్నానండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. నేను ఇంకా ముందు ముందు వీడియోస్‌లో ఇలాంటివి ఇంకా పెడుతూ ఉంటాను. ఇప్పుడు వరకు మీరైతే వీడియో చూసారు కదండీ! అమ్మ అయితే దోసకాయ పచ్చడి చేస్తుంది. ఈ దోసకాయ పచ్చడి అంటే నాకు అసలే ఇష్టం ఉండదు. అమ్మ కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ అయితే ఇంట్లో ట్రై చేసింది. మా ఇంట్లో మా అమ్మ, తమ్ముడు, నేను అయితే ఈ పచ్చడి తినమండి. మా నాన్న ఒక్కళ్ళే తింటారు. మీకు ఈ పచ్చడి ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు ఈ వీడియో అయితే చూసారు కదండీ! ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్‌ని ముందు ముందు పెడుతూ ఉంటానండి. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.